ఏమండి బూరె వేరు పూర్ణం వేరు, మీకు కావాలని కొట్టి చూపిస్తా. పూర్ణం అంటే ఇది, పూర్ణం వేరు బూరెలు వేరు కదండి. ఒక చోట అయినా కొడుకుని ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. కాబోయే అబ్బాయి ఎలా ఉన్నారనేది మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా అమ్మాయిలకి. అబ్బాయి అయితే చాలు. అది మనకన్నా ఈ అబ్బాయి తేజ రివీల్. కంప్లీట్ గా ఓపెన్ అప్ అయిపోయిన తేజ వీడియో కింద టీచర్ కామెంట్స్ ఇంకా తినడం ఆపలేదా? చాలా రోజుల తర్వాత మళ్ళీ అడుగుతున్నా, నన్ను ఏం అనకండి. ఫుడ్ బెడ్ కామన్ గా యూజ్ చేసే 2 words చెప్పండి. డ్రెస్సింగ్, సాలడ్ మీద వేస్తారు కదా అది డ్రెస్సింగ్. క్విల్ట్ ఇప్పేసిన బట్టలు మంచం మీద వెచ్చగా ఉంది. అన్నం ఎక్కడ వెచ్చగా ఉంది అంటుంది. బెడ్ బస్సు చేంజ్ లేదు. డోర్ దగ్గర నుంచి సరే ఫుడ్ బోటింగ్ లో ఉన్న కుర్రాలకి ఏం చెబుతాడు ఆయన? అమ్మో మరుపు లైబ్రరీ. బెడ్ బట్టల షాపు రెండిట్లో చెప్పాలి. డిండు గలీబులు వేస్తావు, ఇప్పుతారు కదా అక్కడ ప్యాంట్ వేసుకున్నా జట్ వేసుకుని ఇప్పుతారు కదా. చేంజింగ్ రూమ్ లో ఎప్పుడా బట్టల షాప్ లో లోపలికి వచ్చి సేల్స్ చేసే వాళ్ళు తలుపు కొట్టి ఇప్పారు. నేను వెళ్ళి షాప్ లో అడగల, మీరు అన్న మన మిక్స్డ్ చెప్పమన్నా అన్న. ములక్కాయ కావాలి. డిష్లో ములక్కాయ లేదు కదా? లేదు, దాని కోసం స్పెషల్ గా ఇచ్చాము. ఎరువులో కూడా ములక్కాయ ఉండదు. ములక్కాయ అండి వరకు వచ్చింది. ఈ ముద్దపప్పు అవకాయ తిన్నప్పుడు ప్రతిసారి ఏలేట్ నాగాల్సి వచ్చింది. భాష ప్రధానం. ఏది తినగా చెప్పవు కదా. నేను అందు ఏలే కదండి. ఈరోజు చిన్న ప్రతి ఐటమ్ కి ఎక్సైట్ అవుతానే ఉన్నాను. సీరియస్లీ. అడుగు కిచెన్ లో ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ వాజ్ ఆసమ్. బేసిక్ గా నాకైతే చిట్టు ముత్యాల పలావ్, వెల్లుల్లి కారం, ముద్దపప్పు ఆవకాయ ఇస్ ద బెస్ట్. అమ్మా మీకు నచ్చిన ఐటమ్స్? వెల్లుల్లి కారం, గోంగూర రైస్. ఓ వావ్. కొబ్బరి ముంచా. థ్యాంక్ యూ సో మచ్ అరుగు కిచెన్. మీ యొక్క ఆసమ్ ట్రీట్ తో మా కడుపు నింపేసినందుకు ఈ పూట. అండ్ చాలా అంటే చాలా బాగుంది. దీని అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. నవంబర్ 14 సంతాన ప్రాప్తి వస్తుందండి. థియేటర్ లో రిలీజ్ అవుతుంది, చూడండి. ఇప్పుడు లోపల మంచి మంచి ఐటమ్స్ చెప్పావా? అన్నీ చెప్పా. మనకి కావాల్సిన వీడియో అయిపోయినాక నువ్వు ఎట్లే కూర్చొచ్చి చేసుకుంటా. ఏంట్రా నేను లేకుండా నా పెళ్ళంతా ఏంటి అన్న దాన్ని కూర్చోన్నా అంటే మీకు ఏదో సమస్య ఉందన్నారు కదన్నా, అది దాని గురించి టిప్స్ ఇవ్వడానికి మాట్లాడుతున్నా. చెప్పేసిందా నీకు కూడా? నాకేంది ప్రపంచం మొత్తం తెలుసు, దాని గురించి టిప్స్ ఇస్తున్నా అన్న. ఏం టిప్స్ రా? అదే అన్న, ఇప్పుడు మీకు అవి తక్కువైనాయి అంట కదా, అవి పెంచడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా తినుకుంటే ఇందుకు ఏం తక్కువైందన్నా? అదే చెప్పట్లేదన్న. ఏదో తక్కువైంది అంటున్నారు కానీ ఏం తక్కువైందో చెప్పట్లా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అది పెంచుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తింటే స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది. అందుకే అరుకు తీసుకొచ్చా. అరుగులో తిన్నావు అనుకో మంచిగా వర్కౌట్ అయ్యిద్ది. నీకు పెళ్ళయిందా? చాలా. మరి నువ్వేం చెప్తారు? దానికి పెళ్ళే కావాలా ఏంటి అంటే నువ్వు పెళ్ళైనా కూడా నీకు తెలియలేదు, పెళ్లి కాకపోయినా నాకేంది, మా వాళ్ళందరికీ తెలుసు. ఏమంటే తెలీదా మీకు? ఏమంటే తెలుసు. ఇప్పుడు మనకి ఆ కౌంట్ పెరగడానికి ఏ ఫుడ్ ఐటమ్స్ మనకి మంచిగా మస్ట్ అండ్ నీడో ఐటమ్స్తో నేను ఫుడ్ చేయించాను. అవి తినుకుందాము. ఈ వీడియో అయిపోయాడికి మీకు తెలిసిద్ది. 100 రోజుల్లో మీరు అనుకున్నది చేస్తారు. అవునా? పదండి వెళ్దాం. మీరు ఓకేనా? ఓకే. ఫుడ్ కోసం 100 రోజుల్లో చేస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అమ్మా ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ విక్రాంత్ గారు అండ్ చాందిని చౌదరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ.
ఈ రోజు చెప్పా కదా భయ్యాకి ఎలాగైనా పెంచేయాలని చెప్పి ఐ వాంట్ క్లారిటీ. అదేనండి సంతాన ప్రాప్తి వస్తూ ఆల్రెడీ మనందరం టీజర్ చూసాం, ట్రైలర్ చూసాము. టీజర్ అయితే క్రేజీగా ఉంది, మామూలు లేదు. అండ్ ఒక సాంగ్ ఉందండి అసలు క్రేజీ, మామూలు లేదు. ఇందాక మా వాళ్ళకి పిలిచి వస్తానే ఉన్నారు ఇక్కడ. సాంగ్ బాగుంది అన్న. ఫస్ట్ ఇది పూర్ణం తీసుకో, పూర్ణాలు అన్న ఒకటి తీసుకో చెప్తా. మేడం గారు మీరు ఎందుకు పూర్ణం అంటే తెలిసిందా? బూర్లు కాదు, బూర్లు అంటే వేరండి బాబు. బూర్లే కదా, అనవసరంగా ఎర్రిపాపతో పులి. ఏమండి బూరె వేరు పూర్ణం వేరు, మీకు కావాలి కొట్టి చూపిస్తా. పూర్ణం అంటే ఇది, పూర్ణం అంటే ఇదండి. అంటే ఏంటి? లోపల స్వీట్ బెల్లం. బూర్లేనవి? కాదు కాదు, నువ్వు ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్ గా తీసుకో. ఆయనే చెప్పాడు నాకు బూర్లే. ఆయన ఎవరండి చెప్పడానికి? నేను ఫుడ్ బ్లాగర్, నాకు తెలుసు. మా ఊర్లో చేస్తాం. ఇది పూర్ణం. బూర్ అంటే ఏంటంటే అరిసెల్లో ఉంటుంది, కాకపోతే ఉప్పు ఉండిద్ది. నేతి బూర్లు ఉంటాయి, అవి వేరు. మీకు కావాలంటే హోటల్ లైన్తో చెప్పిస్తా. వర్మ గారు ఇటు రండి సార్, రండి సార్. ఇక్కడ నా యొక్క ఇదికి అవమానం జరుగుతుంది. ఇక్కడ పూర్ణం వేరు బూర్లు వేరు కదండి. ఒక చోట కొబ్బరి యాక్చువల్లీ అయినా కొడుకుని అదిగో ఇటీవయా ఫుడ్ బ్లాగర్ దా ఉండరా. అనవసరం. He wants to be ఎర్రిపాప, let him be. నువ్వు డిలీట్ చేసేసి ఏం డిలీట్ చేసా? బిహేవ్ చేయక. వెయిట్ మేడం, పూర్ణాలు కొడుతున్నా. పూర్ణాలు ఓకే. బూరెలు ఓవర్వ్యూ. బూరెలు ఆర్ బూరెలు ఇస్ అన్ ఇండియన్ స్వీట్. అనవసరంగా ఎదవనైపోయానన్న. అవ్వా అరిసెలు బూర్లు ఉంటాయి కదరా. అరిసెలు ఫ్లాట్ గా ఉంటాయి, కొంచెం ఉప్పు ఉండేది పూర్ణం అండి. బొంద ఇది మొత్తం వైజాగ్ లాక్కొచ్చింది. ఫుడ్ లో కూడా అయ్యండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోవడానికి చాలా సిగ్గు చేయటం. తీసేరా. ఓకే, ఇప్పుడు ఇది తెలుసా? ఫస్ట్ నేను ఫుడ్ బ్లాగర్. ఓకే, పక్కనకి ఎవరికైనా చెప్పేది పూర్ణ టిఫిన్ సెంటర్ లో చేసే బోండాలు పూర్ణాలు అంటారు అన్న. ఏలెట్టు బకెట్ చదువుతా. ఈయనేంటి ఈయన ఇంత పెట్టాడు పొలం అంటే మొత్తం చప్పించి. పర్లేదు. పూర్ణాలు టిఫిన్స్ అలాగే తింటారు. రెండు దగ్గర కొంచెం పెళ్ళిలో తింటున్నప్పుడు కెమెరా వచ్చినట్టు. ఇగో నాది 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 నక్కిలీసు గొలుసు. ఇంకోటి ఇనమ్మా వద్దులే, మళ్ళీ తర్వాత చాలా తినాలి. పూర్ణంలో నెయ్యి పోసుకుని నెయ్యిలో పూర్ణం వేసుకున్నాం అంటే ఈ రకంగా టేస్ట్ బాగుంటుంది. అది ఒక్కొక్కటి కాదు, బేసిక్ గా అన్నిసార్లు కొరకూడదు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ ఫుడ్ హాట్ చాందిని గారి హాట్ తో నా వల్ల కావట్లా. ఈమె నోట్లో పెట్టేసుకుని వినపడదు కదా అని తెగ తిట్టేస్తుంది. అన్న ఇప్పుడు నేనేం ఐటమ్స్ తెప్పించానంటే అథెంటిక్ ఇండియన్ కర్రీస్ దట్ హెల్ప్ బూస్ట్ దెమ్ కౌంట్. ఫస్ట్ది అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే డ్రమ్ స్టిక్ కర్రీ, వీళ్ళకి ఇంకా యాడ్ ఆన్ చేసి దాన్ని చిట్టొడియాలు మిక్స్ చేసాం. మేతి చికెన్ ఆర్ మేతి పన్నీర్ ఆన్ ద వే కమింగ్. పాలక్ దాల్ అది వస్తుంది. ఈ రకంగా ఒక్కొక్క దాని గురించి తిన్నాము, వాడి గురించి చర్చలు మనకు వద్దులే. కానీ ఇది గార్లిక్ చికెన్ అమ్మా. మీరు ఈ చికెన్ స్టిక్ ఒకటి తీసుకొని చెప్తా హ్యాపీగా. ఓకే, ఆ చికెన్ స్టిక్ తిని అందులో ప్రోటీన్ మొత్తం అరే నువ్వు అపరా బాబు, నీకు అన్నం పెడతారా? మనం వచ్చే మనకి కాన్సన్ట్రేట్ చేయాలన్నా. మనకు సంబంధం లేదు, యాడికి వచ్చాం అన్నట్టు. మేడం మంచిగా ఉందా మేడం? నేను చెప్పానా నాకు నచ్చిన రెస్టారెంట్లో ఇదొకటి అని. నెయ్యి బాగా చేస్తారు మన కోసమే కాదు, అందరికీ వేస్తారు అంటే దొరికిపోయావు అన్న. ఫస్ట్ సరే ఈ టైట్లో సంతాన ప్రాప్తి ఫస్ట్ రిలీజ్ అవ్వగానే యాజ్ ఆడియన్గా వాట్ పీపీలు టైటిల్ కొత్త ఉంది. ఎప్పుడైతే టీజర్ చూసామో యూనిక్ కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్ నేను ఆలోచించుకుంటే బేసిక్గా తెలుగులో నేనైతే చూడలేదు. నేను ఆల్రెడీ సినిమా అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎప్పుడైతే అనిపించలేదు అరే భలే యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు, మంచిగా ఉందనే ఫీల్ నేనైతే అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్ చెప్పగానే వాట్ యూ ఫీల్? నాకు కూడా అదే అనిపించింది. ఫస్ట్ అసలు తెలుగులో ఇలాంటి స్టోరీ ఇంతవరకు రాలేదు. ఒక యూనిక్ సబ్జెక్ట్, బోల్డ్ సబ్జెక్ట్. కానీ సినిమాలో ఎక్కడ బోల్డ్నెస్ ఉండదు. సినిమాలో చాలా లైన్ దాటకుండా తీసిన సినిమా అనమాట. యాక్చువల్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎక్కడ లైన్ క్రాసింగ్, వల్గారిటీ, ప్రీచినెస్ ఏమి ఉండవు. ఎండ్లో ఆడియన్స్ ఫుల్ ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఒక మంచి హై నోట్తో బయటకు వస్తారు. బయటకు వచ్చేటప్పటికి
పిల్లలు పుడతారు లేదో అది కావాలంటే అది తెలియాలంటే November 14 థియేటర్లో సినిమా చాలా మంది రెడీగా ఉన్నారు. దానికి సొల్యూషన్ ఏమైనా ఇస్తారేమో మీరు సినిమాలో అని. సొల్యూషన్ దొరుకుద్ది, కానీ దానికోసం November 14 థియేటర్ సినిమాటిక్ సొల్యూషన్ కాదుగా, రియల్ లైఫ్ సొల్యూషన్. రియల్ లైఫ్ సొల్యూషన్. దానికి మా ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ సినిమాలో. ఆ డాక్టర్ గారి పేరు డాక్టర్ భ్రమరం. డాక్టర్ భ్రమరమా? ఎవరు మా డాక్టర్ భ్రమరం అక్కడ? వెన్నెల కిషోర్ గారు. కిషోర్ గారా? ఆయన చెప్పే సొల్యూషన్స్ వల్ల ఆయన చెప్పే మాకు అంటే ఏమవుద్ది అనేది యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చూస్తా. ఫస్ట్ మీరు తర్వాత ఇది ఎప్పుడైతే డైరెక్ట్గా చెప్పారో మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్టర్ వినింగ్ ద స్టోరీ. నాకు అర్థమైంది. విన్నింగ్ వెంటనే నాకు విన్నింగ్ ద స్టోరీ. ఎంత చదువుకున్నా తేజ? ఎంటెక్. వెరీ నైస్. ఎంటెక్ అంటే ఏంటి చెప్పు? మాస్టర్ ఆఫ్ టెక్నో. కరెక్టే. అయితే నమ్మేసాను ఎంటెక్ చదివాను. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్. బి అంటే నేను చదవలేదు కదా. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. అదే. సో ఫస్ట్ వినగానే నాకు ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ తను అన్నట్టే ఈ పాయింట్ నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు. సో ఏదైనా కొత్తగా ఉందనగానే మనం ఆగం కదా. సో స్టోరీ అంతా చదివే కొద్ది నాకు ఏమర్థమైందంటే ఈ టాపిక్ కరెంట్ జనరేషన్లోని ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ ఎన్వైరన్మెంటల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల చాలామందికి జరిగే చాలా పర్సనల్ ప్రాబ్లం. సో ఇలాంటిది చాలామంది మాట్లాడటానికి కూడా సంకోచించే టైంలోని ఇలాంటి టాపిక్ మీద చాలా సెన్సిటివ్గా మంచి ఎంటర్టైనింగ్ వేలోని హ్యాండిల్ చేసే స్టోరీ ఇది. సో అది ఆ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంది వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత. సో ఇటువంటి స్టోరీ డెఫినెట్లీ ఇప్పుడు చెప్తే నాట్ ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరే కాదు, బట్ ఒక మంచి పాయింట్ మనం సొసైటీలో అందరూ మాట్లాడే ఒక పాయింట్ ఆఫ్ కాన్వర్జేషన్ లాగా అయ్యే ఛాన్స్ ఉంది కదా. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఆ పర్సన్ వాళ్ళు ఏం గో త్రూ అవుతారు, అవన్నీ పాయింట్స్ కూడా చాలా మంచిగా చూపించారు. నాకు ఇవన్నీ చాలా నచ్చి డెఫినెట్లీ ఇలాంటి ఒక యూనిక్ పాయింట్ ఉన్న సినిమా చేయాలి అని అనిపించింది. నిజనది వేసేదాలు. థ్యాంక్ యూ. చిట్టోడియాలు ములక్కాయ వేసేది చెప్తా. కాదు, కౌంట్ పెంచుకోవడం కరెక్టే కానీ దానికి 100 రోజులు టైం ఉంది. మనం ఒకటే రాత్రి పెంచుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు పెంచాలి సార్. తేజ గారి దగ్గరికి వచ్చాడు పెంచడానికి టాక్ వచ్చింది బయట ఇండస్ట్రీలో. ఒక సెకండ్ చచ్చిపోతానే అనిపించింది. చాలమ్మా. బేసిక్గా ఏంటంటే మనకి ములక్కాయతో పాటు చిట్టోడియాలు ఈసారి క్రేజీ ఉంటుంది. అయ్యో మీరు ఉట్టినంత నాకు క్రేజీ ఉంటుంది. ఇది స్టార్టర్ కింద లాగేయచ్చు. బాగుంది, భలే ఉంది. ములక్కాయ తీసుకొని చెప్తా. మీరు అక్కడెక్కడ తిరగాల్సి మళ్ళీ నాకు భ్రమరం గారు అవసరంలే. తేజ గారు చాలు మీకు. సో రోజు ఎవ్రీడే ములక్కాయ అంటారు. ఎవ్రీడే వదిలేదు మేడం గారు. మీకు వైట్ రైస్లోకి ఆ వెల్లుల్లి కారం విత్ గీ అన్న నీకోసం యాక్చువల్ వెల్లుల్లి కారం తెప్పించింది. వెల్లుల్లి తింటే బాగుంటుందంట. తినాలకి కాదు, కస్టమర్ చేశారు కదా అందుకే. ఓ నేను తినాలి కదా, మర్చిపోయా మీకు పెడుతూ నేను పెట్టుకోవడం. ఇప్పుడు ఏది వెల్లుల్లి ఏరుతుంది గ్యారెంటీ. నాకు చాలా ఇష్టం వెల్లుల్లి. అవునా? నేను వస్తే అన్నంలో తీసేస్తానండి అది. అవునా? నెక్స్ట్ టైం తీసేటప్పుడు నాకు ఇవ్వు. నెక్స్ట్ టైం తీసేటప్పుడు నేను పక్కన పెడతాను రెడీగా. స్మెల్లే బాగుంది. అన్నీ వేసుకోండి. ఓ మై గాడ్. వేసుకుంటే ఆగు నువ్వు తిను. నేను వేసుకున్నా. ఆవిడ వేసుకో, అమ్మలు వేసుకో. ఇదేంటన్నా పాలకూర పప్ప? ఎలా కనిపిస్తుంది అది ఒకసారి చెప్పా చూడటానికి? పాలకూర పప్పే కదా. అంటే ఇంకేమో నాకేసారేమో అని. ఎవరు నాకరు? నాకేసారేమో అని అనుకున్నా. అబ్బాబాబు అమ్మ రాత్రి పడబడుతుంటే 3 వస్తుంది నాకు. బేసిక్గా పొద్దున పూట రైస్ ఐటమ్ పెద్దగా రాత్రి పూట తిన్నాను నేను. అంటే ఈవినింగ్ 7కి తినేస్తాను మేడం. నేను తింటాను. నేను ఇంటర్మీడియట్ డేట్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ డేట్ అయిపోయింది మేడం. అమ్మగా మన ఇంట్లో మన అమ్మమ్మలో వెల్లుల్లి ఇంట్లో పెట్టినయ్యా. వాళ్ళు ఊరు నుండి తెప్పిస్తారు అంతా. చాలా కమ్మ ఉంది.
మీరు దీనికే అన్నారు నెక్స్ట్ ముద్దపప్పు ఆవకాయ పెడతా క్రేజీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మీరు మేడం మునక్కాయ మటన్ ట్రై చేస్తారా? నేను మటన్ తిన్నా. మటన్ తినరా? సరేనండి అన్న చిట్రోయి లేపాను. చిట్రోయిలో ఒకటి చెప్పండి. ఒక నిమిషం ఉంది. పాలకూర పప్పు. పాలకూర పప్పు అమ్మ మేము సర్వ్ చేసుకుంటాం. కూల్ పర్లా. నువ్వు హ్యాపీగా అన్న నువ్వు మటన్ కర్రీ ట్రై చేద్దాం. ఏ మటన్ ములక్కాయ మనకే అనకు పెట్టు. మటన్ ముక్కలు పడకపోయినా పర్లా ములక్కాయ ముక్కలు పెట్టు. మాట్లాడబాకురా. దీన్ని తిన్న తర్వాత దీనికి మించిన ఫుడ్ ఒకటి పెడతా మీకు. అయిపోయిన తర్వాత పెడతాలే కానీ ఓకే అన్న. ఓకే ఫుడ్ అరుగు మాట్లాడుకున్నాం అంత అయిపోయింది. సరదాగా సినిమా గురించి మాట్లాడుకున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, కాసేపు మన పర్సనల్స్ మాట్లాడుకున్నాం. మన పర్సనల్స్ కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మాట్లాడుతున్నారేంటి అన్న అంటే మీరు కూడా ఉంటారు దాంట్లో. అటు వెళ్ళిపోతుంటే అన్న ఓకే అన్న. ఫస్ట్ లవ్ మన ఫస్ట్ సారీ మన మీ ఫస్ట్ లవ్ మీ ఫస్ట్ లవ్ అన్న. ఫస్ట్ లవ్ అది 8th క్లాస్ 9th క్లాస్ బాగా ముదురు క్లాస్మేట్ అన్న. అంతే కదా. వచ్చి అలా అలా ఎదురుగా కూర్చున్నప్పటికీ డెస్క్ మీద అలా వర్షం పడినట్టు అలా ఉరుములు మేఘాలు అలా నిజంగా మెరిసినట్టు అనిపించింది అన్న. ఉరుములు మేఘాలు మెరిసే. అన్ని మెరిసేట్టున్నాయి. ఇది ఫ్యామిలీ షో. అవునండి మన ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే కదా. ఫస్ట్ లవ్ అంట. లవ్ లేదు గడుగుడ్డు లేదు. ఇచ్చారండి ఈ పప్పు కంటే అందరు ఉంటుంది లేకుండా ఎందుకు ఉంటుంది? స్కూల్ కాలేజ్ లేదంటే పాస్ట్ ఫ్యూచర్ లో కొంతమంది ఇన్కేపబుల్ ఆఫ్ లవింగ్ అన్నమాట. ఇట్స్ ట్రూ. ఏంటో అంత పెద్ద ఎంటెక్ చదివినా కానీ ఇంగ్లీష్ అర్థం కాదు. అది నిజం. నాకు అర్థం కాదనే నువ్వు అర్థం. సరే ఓకే అన్న. ఫస్ట్ లో వదిలేద్దాం. ఫస్ట్ కిస్. ఫస్ట్ కిస్ 6th 7th అని చెప్పండి. ఫస్ట్ లో ఇంటర్మీడియట్. 4000 పట్టిందా అన్న? అంటే ఆ అమ్మాయి కదా, వేరే అమ్మాయి. అది అంతా వచ్చిన కిస్. అదే అసలు కాదు. అతడే సినిమాలో ఉంటుంది చూసావా, పార్దు నాకు జీడీలు ఇచ్చి ముద్దులు పెట్టించుకున్నాను గుర్తుందా అంటే ఆ టైప్కి. 10th క్లాస్ విషయంగా డైలాగ్ ఉన్న చెప్పేసేయండి. 10th క్లాస్కి అన్ని చూసేస్తే ఇప్పుడే ఉంటుంది. అమ్మ వాళ్ళు కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అది తెలియదు. మన లైఫ్ పార్ట్నర్ కాబోయే అబ్బాయి ఎలా ఉండాలనేది మీకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అమ్మాయిలకి. అబ్బాయి అయితే చాలు. అది మనకన్నా ఈ అబ్బాయి తేజ రివీల్ షోలో లైవ్ లో రివీల్ చేసిన తేజ కంప్లీట్ గా ఓపెన్ అప్ అయిపోయిన టేస్టీ న్యూస్ ఇచ్చాడు. ఓ అందుక సింగిల్ అంటావు మరి కాదు. చెప్పు. కౌంట్ పెరగాల్సిన నీకు కూడా అవసరమేమో. నేను అందుకే అందుకే ములక్కాయ పట్టుకో ఫ్యామిలీ షో చెప్పా కదా. ఈ రోజు బేసిక్ గా మేడం గారు మన కన్వర్జేషన్ మన మూవీ గురించి కన్నా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. రాగానే ఫ్యామిలీ గారికి ఒక మాట చెప్పా. మేడం గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్ మీరు రోజు తినిపిస్తాం మీతో. లాస్ట్ టైం కూడా అంతే చెప్పామన్నారు. లేదండి మీరు తిన్న తర్వాత ఆ మాట చూద్దాం అన్న. ఈరోజు తిన్న ప్రతి ఐటమ్కి ఎక్సైట్ అవుతానే ఉన్నాను. ఇప్పుడే యాక్చువల్ వైట్ రైస్ లోకి వెల్లుల్లి కారం పెట్టినాను, చాలా బాగుంది. దాని తర్వాత గోంగూర రైస్ తిన్నాము. దీని అంతటిని మించింది ముద్దపప్పు ఆవకాయ. అది తినండి, తేజాకి ఫిదా అవుతారు. నెక్స్ట్ నుండి నేను సజెస్ట్ చేసినంత నిజమే అనుకుంటారు. దీని తర్వాత చెప్తాను అన్న. మన మిక్స్డ్ చెప్పమన్నా అన్న, ములక్కాయ కాదన్న. ఈ మాట్లాడే ఇంకా ములక్కాయ కదా, ఆయన కోసం అన్నింటిలో ములక్కాయలు వేయించారు. ములక్కాయ లేదు కదా, లేదు ఆయన కోసం స్పెషల్ గా వేయించాం ములక్కాయ. పెరుగులో కూడా ములక్కాయ అంటారు. ఓకేనా. ఫస్ట్ టీజర్ రిలీజ్ అవ్వగానే మీరు ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఏదైనా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఆడియన్స్ కానీ ఏదన్నా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ టీజర్ చూడగానే ఫస్ట్ వచ్చి మీ బెస్ట్ కాంప్లిమెంట్? నాకు
ఒక ఇద్దరు ప్రొడ్యూసర్లు పెట్టారు మెసేజ్, లుకింగ్ వెరీ ఫ్రెష్, ద కంటెంట్ ఇస్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది అనిపించింది. లవ్ ద టీజర్, బేసిక్గా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ అని పెట్టారు. సో ఒకవేళ ఇద్దరు ప్రొడ్యూసర్లు పెట్టారు. ది నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయింది. మీరు రిసీవ్ చేస్తున్న ఒక కాంప్లిమెంట్ అంటే బంచ్ ఆఫ్ ఉన్నాయి, దాంట్లో ఏది చెప్తే బాగుంటుందో ఆలోచిస్తున్నా. వన్ ఆఫ్ మై టీచర్ మెసేజ్ చేశారు నాకు. సో నేను చదివిన స్కూల్ ఎలాంటిదంటే టీవీలు చూడకూడదు, సినిమాలు చూడకూడదు, అది పాపం అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో పెరిగిన ఇదనమాట. సో దాంట్లో నుంచి వచ్చి యాక్టర్ అయ్యేటప్పటికి నాట్ మెనీ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. సో నా టీచర్ ఆవిడకి ర్యాండమ్గా వచ్చిందంట, వస్తే చూసి నా నంబర్ నా క్లాస్మేట్ నుంచి తీసుకుని నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మాట్లాడడం చెప్పారు, ఇలా టీజర్ చూశాను, ఇది అది ఐవ్ సీన్ సినిమా ఫిల్మోగ్రఫీ ఇది చూస్తున్నాను, ప్రతిదీ చాలా యూనిక్గా యూఆర్ పికింగ్ అప్ వెరీ యూనిక్ కాన్సెప్ట్స్. అసలు టుడేస్ డే అండ్ ఏజ్ ఇలాంటి కాన్సెప్ట్ పిక్చర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ యూర్ మై స్టూడెంట్ అని చెప్పారు. ఐ థింక్ దట్ ఈస్ మై, బికాస్ కమింగ్ ఫ్రమ్ అ స్కూల్ ఎక్కడ దట్ ఈస్ నాట్ ఎంకరేజ్, ఇలా రావడం అనేది ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. వేరే వాళ్ళు ఎంత ప్రే చేసినా మన చిన్నప్పుడు చదువుకున్న టీచర్ ప్రే చేస్తే వేరు. మా టీచర్ లో ఉన్నారు అప్పుడు తిన్నా, ఇప్పుడు ఇలా తింటూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళబట్టి లుక్ వేరే ఏమని చెప్పు. తింటానే ఉన్నారు అనుకుంటా. తేజ వీడియో కింద టీచర్ కామెంట్స్ ఇంకా తినడం ఆపలేదా? ఓకే, స్కూల్ గురించి అనుకున్నాం కాబట్టి అమ్మా మీకు ఫస్ట్ ఇట్లా అమ్మా చెప్తా, ముందు ముద్దపప్పు ఒక పెట్టేసి మేడంకి, దాని తర్వాత మాట్లాడదాం. అద్దె కింద నుండి పొగలు నెట్టొస్తున్నాయో మీరు అది తిన్న తర్వాత అది బాగుంటుంది. ముందు ముద్దపప్పు ఒక టేస్ట్ చేయాలని నేను ఆతృతగా నేను మరి అన్ని వేడిగా వస్తాయి ఇక్కడ. నా మూత కాలుద్ది పెట్టే. థ్యాంక్ యూ. ఇట్లా టేస్టీ తేజ ప్రేమ కొంచెం ఎక్కువైందిరా. అలే సార్ కాదు, 2 ప్రొడ్యూసర్లు మెసేజ్ చేసినట్టు మాత్రం ప్రేమ ఉండదా నాకు? ఇంకో 2 సినిమాలు మళ్ళీ 2 వీడియోలు నాకు. చీ దరిద్రుడా, ఇంకా వీడియోల గురించి ఆలోచిస్తున్నావు, సినిమాలో ఛాన్స్ అడగచ్చు కదా యదవాలు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటే మీరు అక్కడే ఉండిపోతారు. అయ్యో మీరు పిలుస్తారు లేదా, నేను ఎప్పుడెప్పుడు వద్దామని చూస్తాను. ఏంటి స్ట్రెస్ రిలీఫ్. మీకేమైంది? అమ్మో హై అయింది అంటున్నారు చెప్పే కదా. Too much. Too good. వాళ్ళు అంటారు How did you start off అసలు? ఇదే మేడం అసలు how did this happen? అన్ఎక్స్పెక్టెడ్ మేడం, అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జనరల్లీ వెళ్ళి తినడం ఎలాగో ఇష్టం కాబట్టి. అయ్యో అలాగా నేను జనరల్ అడుగుతా, తినడం ఎలాగో ఇష్టం, మాట్లాడడం ఎలాగో ఇష్టం కాబట్టి 2 కలిపి సొంతంగా స్టార్ట్ చేయాలి అనుకోకుండా వచ్చిన ప్లాన్ ఇది. చూడడం స్టార్ట్ చేశారు, అది బాగా వర్కౌట్ అయింది. ఇంకా స్లోలీ మూవీ ప్రమోషన్స్ అండ్ నీది వైరల్ అయిన ఫస్ట్ వీడియో ఎవరిది? నెల్లూరు సుదర్శన్ అన్న. నెల్లూరు సుదర్శన్ అన్నది క్రేజీ. ఫస్ట్ అది వైరల్ అంటే ఏక్మిని కదా, అయ్యా ఏమన్నా కాంబినేషన్ ఏక్మిని కదా. నేను ఫస్ట్ చేసిన మూవీ ప్రమోషన్ ఏక్మిని కదా. దాంట్లో ములక్కాడలు ఉన్నాయా? దాంట్లో ములక్కాడ ఉన్నాయా కానీ ఏక్మిని కదా. అది కరోనా వల్ల మనకి థియేటర్ కాకుండా ఓటీటీ రిలీజ్ అవుతుంది. అప్పుడు ప్రమోషన్స్ అన్ని చేస్తున్నారు. ఓకే చేస్తున్నారు. సుదర్శన్ నాకు పర్సనల్ గా పరిచయం. నేను అన్న ఇలా చేద్దాం, నా ఫుడ్ వీడియోస్ చూస్తారు ఆయన, చేద్దాం అన్నా అంటే సరే చేద్దాం రా అని వచ్చాడు. మూవీ టీంకి వాళ్ళకి సంబంధమే లేదు. నేను అన్న సరదా మాట్లాడుకుంటూ మూవీ గురించి మాట్లాడాం. అది వాళ్ళ పిఆర్ వాళ్ళు చూశారు. అది యూవీ క్రియేషన్స్ అనుకుంటా రిలీజ్ చేసింది, యూవీ వాళ్ళది. అది చూడంగానే యూవీ పిఆర్ఓస్ గీతా ఆర్ట్స్ వాళ్ళు పిఆర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నాకు ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు కదా. మూవీ ప్రమోషన్స్ కి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉండదు నాలెడ్జ్ కూడా లేదు నాకు. సరదాగా నా ఫ్రెండ్స్ తో కూర్చునేవాడిని, రెస్టారెంట్ పోయి మిగిలిన వచ్చేసేవాడిని, ఆ వీడియోలు పెడతా ఉండేవాడిని, వెళ్ళిపోయేది. బట్ సుదర్శన్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. ఒకసారి చేద్దామని చెప్పి ఇప్పుడైతే ఆయన చూసాడు. అట్లా పిఆర్ఓస్ కాంటాక్ట్ అవ్వడం, మూవీ ప్రమోషన్స్ హీరోలు హీరోయిన్ నాతో లంచ్ చేస్తారా, నాతో డిన్నర్ చేస్తారా, నిజమేనా ఇదంతా? అప్పుడు మొదలు పెట్టిన మూవీ ప్రమోషన్స్ అన్ని ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 100+ చేశాను మేడం. థ్యాంక్ యూ. మన రీసెంట్ గా భైరవంతో నా 100th మూవీ కంప్లీట్ అయింది. డైరెక్ట్ తెలుగు థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ సార్. ఓటీటీ సెపరేట్ గా ఉంటుంది. ఓన్లీ థియేటర్ లో పడిన తెలుగు రిలీజులు అంటే తమిళ డబ్బింగ్ అవి కూడా ఉన్నాయి మేడం. అయ్యి వాళ్ళతో తమిళ స్టార్లతో కూడా చేశాను. 100 మూవీస్ కంప్లీట్ చేసుకున్న ఏకైక యూట్యూబర్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు.
టేస్టీ తేజ. You must be so proud of yourself. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ యొక్క టేస్టీ తేజ వల్ల బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక అట్లా హ్యాపీ. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. సర్లే మళ్ళీ గుర్తు మళ్ళీ థ్యాంక్ యూ. అనుకోకుండా స్టార్ట్ అయిన జర్నీయే మేడం, బట్ వెరీ హ్యాపీ విత్ మై జర్నీ. సీరియస్లీ మీలాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు స్పోర్టివ్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే మీరు ఎన్ని సినిమాలు చెప్తే మాకు అంత హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ స్లోగా మూవీస్ కూడా ఎంటర్ అయిపోతావు కదా? చేస్తున్నాను. ఐమ్ షూర్ ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను. 3-4 మూవీస్ చేస్తున్నాను. ఎటు అన్న ఉన్నాడు, 2 ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు. ప్రొడ్యూసర్ కానీ నాకు కొన్నాళ్ళు తేజ గారిని పిలవడా, పిలుస్తాడు. ములక్కాయలు పెట్టారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అరే నీ ములక్కాయ కూడా ఆపరా, నీకు దండం పెడతారా? మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ములక్కాయ చెట్టు ఇవ్వు. ములక్కాయ ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటారు. చూసినప్పుడల్లా టేంగా నువ్వు కనిపించాలి అని చెప్పి నీ ఫోటో పెట్టి ఆ కింద పెరిగే ప్రతి ములక్కాయ మీద టేస్టీగా ఫోటో. జీవితంలో ములక్కాయ తిన్నాడు. పొద్దున్న అంకులే పిల్లలకి ఏంటి అన్న తమ్ముడా మరి? ఓకే 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 మనతో ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫ్యామిలీ అన్న ఇందుకు ముద్దబాబు ఎలా చెప్పండి. బ్రహ్మాండంగా నచ్చిందా మేడం గారు మీకు? రిక్వెస్ట్ అయిందో లేదో చాలా బాగుంది అసలు. టూ మచ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏ ఐటమ్స్ చేద్దాం మనం? బగారాలోకి అన్న బగారా కాంబినేషన్ అన్న. అసలు మీరు మర్చిపోయి మటన్ తినరు కదా? నేను తిన్నా, మీరు తినరు. అన్నకి బగారాలోకి మటన్ అది తెప్పిస్తా. అన్న మీకి చికెన్ తెప్పించా. ఇది అయిపోయినాక ఇది గుడ్డు పాలతో చేసిన కోడి పాలతో కాదన్నా, కోడిగుడ్డుతో చేసిన పాల కర్రీ. కోడిగుడ్డు పాలు, కోడి పాలు ఇచ్చిద్దని తేజస్వి వచ్చాక లేదు. అమ్మా ఇటు రావా, సార్ బగారా రైస్ పెట్టండి. బగారా రైస్ లోకి కోడిగుడ్డు పాల కర్రీ. ఏం కావాలమ్మా? అప్పుడు రసంలోకి వెళ్ళిపోయారంటే జస్ట్ ఈ రైస్. ఓకే డన్ కూల్. ఈ ముద్దబాబు బాగా తిన్నప్పుడు ప్రతిసారి ఏలేట్ నాగాల్సి వచ్చింది. భాష ప్రధానం. ఏది తినగా చెప్పవు కదా? నేను అందు ఏలే కదండి. అబ్బాయి కూడా వచ్చేటాడు ఏంటి రోజు రోజుకి మా అన్నెలు అయిపోతున్నాడు. అయ్యో బేసిక్ గా వీడు ఇంతే ఉన్నాడు, ఏంది ఈ రోజు ఎట్టున్నాడు మరి పద్ధతిగా ఉన్నాడు ఏంటంటారు. దాని వీడియోలో మనం ఇంకా. అవునా? సరే మర్చుకి మీ దగ్గర అడగలేదా? నేను ఆల్మోస్ట్ ఇది అడగటం ఆపేశాను, నాకు కూడా ఇష్టం లేక ఆపేసాను. కానీ ఇష్టం లేక అన్నిసార్లు అడిగి ఇప్పుడు ఆపేవా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలా ఇంకెలా చేస్తావు? ఒకటి చిన్న క్వశ్చన్ మేడం, ఇద్దరు చిరొక 3 క్వశ్చన్ ఆన్సర్లు చెప్పండి నాకు. సార్ 2 చెప్పండి, ఎక్కువ వద్దులే. ఫుడ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అడుగుతున్నా, నన్ను ఏం అనకండి. ఫుడ్ బెడ్ కామన్ గా యూజ్ చేసే 2 words చెప్పండి. ఫుడ్ బెడ్ ఇది మన రిలేటెడ్ కంటెంట్, పర్లా సరదాగా ఉంటుంది. డ్రెస్సింగ్ అమ్మా, డ్రెస్సింగ్ ఫుడ్ బెడ్ అమ్మా. కామన్ వాట్ ఈస్ డ్రెస్సింగ్ ఇన్ ఫుడ్ అండ్ బెడ్? సాలెడ్ మీద వేస్తారు కదా, అది డ్రెస్సింగ్. క్విల్ట్ దాని మీద ఇప్పేసిన బట్టలు మంచం మీద కామన్ గా యూజ్ చేసే వర్డ్స్ అమ్మా. ఫుడ్ బెడ్ కామన్ గా యూజ్ చేసే వర్డ్స్ అంటే నాకు మేబీ క్వశ్చన్ అర్థం కాలేదు. నాన్నగా అర్థం, నాకు కూడా అర్థం కాదు. ఫుడ్ బెడ్ కామన్. ఇప్పుడు ఫుడ్ ఉంది అనుకోండి, సరదాగా బాగుంది అనుకోండి, బాగుంది. ఇప్పుడు బెడ్ మీద కూడా బాగుంది. ఆ రకంగా కామన్ గా యూజ్ చేసేవాడు. ఏదన్నా పడుకుంటాం, అక్కడ పడుకుంటాం, ఇక్కడ తింటాం. మెత్తగా పరుపు మెత్తగా ఉంది, అన్నం మెత్తగా ఉంది. నీ దరిద్ర కొట్టి మైండ్ కూడా మెత్తగానే ఉంది. అయ్యో నేను ఎందుకంటే మేడం గారు ఇట్లా చెప్పిన అర్థమైపోయింది అనే సెన్స్ మేడం ఇది. ఓకే డన్ అన్నా. మేడం ఒక పాయింట్ తీసుకున్నాం, మెత్తగా ఉంది, వెచ్చగా ఉంది. అన్నం ఎక్కడ వెచ్చగా ఉంది అంటే ఏమిటి వెచ్చగా ఉందా? రసం చల్లగా ఉంది. చెప్పండి ఒకటి చెబుతా. బ్రహ్మానందం గారు డైలాగ్ చెబుతారు కంచం చూసి, అమ్మో ఎంత ఉంది ఏంటని. ఫుడ్ పెట్టు కామన్ యూజ్ చేసే డైలాగ్. అమ్మో ఎంత ఉంది ఏంటి? కరెక్ట్. పెద్ద మంచం, పెద్ద కంచం, పెద్ద కంచం. అమ్మో ఎంత ఉంది ఏంటి?
అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. చిన్న మంచం చిన్న కంచం. మంచం బాగుంది, ఫుడ్ బాగుంది. సెకండ్ అమ్మా ఏంటి బాగుందా? అబ్బా బాగుంది బ్రో. బ్రో అంటే 2 ఆన్సర్లు అయిపోయింది. అసలు ఒకటి కూడా చెప్పాను. చూసారా సార్ డబుల్ యాక్షన్? గట్టిగా ఉంది అన్నట్టుంది. క్రికెట్ బెడ్. బెడ్ వైడ్. బెడ్ వైడ్ గా ఉంది, క్రికెట్ బాల్ వైడ్ వెళ్ళింది. అవునా కాదా? కామెంట్స్. కవర్ డ్రైవ్. కవర్ డ్రైవ్ బెడ్ మీద కవర్ డ్రైవ్ ఆడుతావా? బెడ్ మీద కవర్ డ్రైవ్ ఏంటంటే మా ఊళ్ళో ఎవరో ఆర్డర్ బెడ్ మీద మిమ్మల్ని అడగమన్నారు. నిజంగా కవర్ డ్రైవ్ అంటే ఫ్యామిలీ షో. ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నాం. సంతాన ప్రాప్తి రస్తు మీ రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి అడుగుతున్నాం. ఫస్ట్ నేను అడిగింది మన వర్ష బొల్లమ్మ గారిని. అది తన దగ్గర మంచి ఉంటాయి. ఆవిడ నేను అడిగా, ఆవిడ ఊరి దేవుడు ఇదే పక్కన సందీప్ అన్న, అరే నన్ను తీసేరా వీడియోలో. అరే నాకు కౌంట్ పెంచుతానని చేసి నా బ్రెయిన్ సెల్ కౌంట్ తగ్గించాను. బెడ్ బస్సు. బెడ్ బస్ క్రేజీ ఉంటుంది ఈ ఆన్సర్. అక్కడ చెప్పమ్మా చాలా ఎక్కువ. క్లూ కూడా ఇస్తా. కండక్టర్ పదే చెబుతాడు. పాస్. టికెట్. టికెట్ చేంజ్ లేదు. రెడ్ బస్ రెడ్ అనొచ్చు. విండో క్లోజ్. గుడ్ వన్. సీరియస్లీ గుడ్ వన్. విండో క్లోజ్. బెడ్రూమ్ 8. అన్న క్లూ అన్న. డోర్ దగ్గర నుంచొచ్చు. బెడ్ అన్నాడు ఆయన. బెడ్ రూమ్ అలా. అందుకే డోర్ దగ్గర నుంచొద్దు, బెడ్ మీద దగ్గర. బెడ్ మీద ఉన్నాం, డోర్ దగ్గర పైకి. సరే ఫుడ్ బోటింగ్ లో ఉన్న కుర్రాళ్ళకి ఏం చదువుతాడు ఆయన? డోర్ దగ్గర నుంచో. అది ఓకే. అమ్మో టేస్టీ టేస్టీ చేస్తున్నారు. పడింది ఆవిడ అందేందో. నేనందరి ఫ్యామిలీ షో. అది కాదమ్మా. కండక్టర్ పుట్టిన కుర్రాలకి పైకి రా. చాలా చండాలు గురించి అర్థం బాగుంది. అయిపోయింది. సరే లాస్ట్ అన్న. మరుపు లైబ్రరీ. లైబ్రరీలో ఎక్కువ ఉండేది అన్న బుక్స్. అంతే అయిపోయింది. బెడ్ మీద చదువుకుని పడుకున్నా కదా రాత్రులు. బెడ్ మీద లైబ్రరీ. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. దీని ముందు ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నారు కదా, మీరు ఏదన్నా ఇలాగా బెడ్ రిలేటెడ్ ఇంకేదన్నా వాళ్ళు చెప్పు. బెడ్ షుడ్ బి కామన్. ఆబ్వియస్లీ. మన కంటెంట్ ఏంటి? సంతాన ప్రాప్తి రస్తు. రెడీయా? మీకే ఇద్దరికి బెడ్ బట్టల షాపు రెండిట్లో చెప్పాలి. ఇది క్యాజువల్ గా చెబుతున్నా. మామూలుగా 2 కామన్ యూజ్ చేసేది. 6x6 ఏంటమ్మా? బెడ్ సైజ్ కదమ్మా. ఏమో తెలియదు. మామూలుగా 6x6 బెడ్ సైజ్. సైజ్ ఎంత? సైజ్ ఎంత? ప్యాంట్ సైజ్ ఎంత? బెడ్ సైజ్ ఎంత? సైజ్ ఎంత? బాగుంది. నేను ఆన్సర్ నుంచి క్వశ్చన్ వరకు కూడా గ్రాడ్యుయేట్ అయ్యాను. డిండుగా లెవెల్ వేస్తావు. ఇప్పుతారు కదా అక్కడ ప్యాంట్ వేసుకున్నా జట్ వేసుకుని ఇప్పుతారు కదా. బేసిక్గా చేంజింగ్ రూమ్ లో ఎప్పుడా బట్టల షాప్ లో బట్టల షాప్ లోపలికి వచ్చి సేల్స్ చేసే వాళ్ళు తలుపు కొట్టి ఇప్పారు. నేను వెళ్ళి షాప్ లో అడగల. మీరు నవంబర్ 14 సంతాన ప్రాప్తి వస్తుందండి. థియేటర్ లో రిలీజ్ అవుతుంది, చూడండి. ఎంతతో ఆపేస్తున్నానండి ఈ క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ. అన్నా సరే ఇప్పుడు ఏ ఐటమ్ స్టార్ట్ చేద్దాం? పెరుగన్నా. పెరుగమ్మా అక్క రావా. యాపిల్
చాలు బనానా అబ్బా ఊపు పెళ్ళి ఎంతో కాసేపు తెలిసి అన్నా ఓకే జస్ట్ మీరు ఎవ్రీ ఇంటర్వ్యూకి వెళ్ళినా కామన్గా అడిగే ఒక క్వశ్చన్ చెప్పండి నాకు సార్ 2 క్వశ్చన్ 1 2 కామన్గా అడిగే క్వశ్చన్ అబ్బా ఈ అమ్మాయి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా పద్దాలు అడుగుతారా అనిపించిన క్వశ్చన్ చెప్పండి. మీకు మీ కో యాక్టర్స్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది అని అడుగుతారు, ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. ఎలా అనిపిస్తుంది? అలాగే అనిపిస్తుంది. అంతే కదా. ఎలా అనిపించింది? 2 సార్లు గొంతు పిసుకోవాలనిపించింది అని చెప్పలేం కదా. గొంతు పిసుకోవాలని ఓకే అదొక క్వశ్చన్. రెండోది ఒకటి ఇందాకే అడిగాడు, అది కూడా క్వశ్చన్. మీకు ఈ స్క్రిప్ట్ వినగానే ఎలా అనిపించింది అని ఒక క్వశ్చన్ అడుగుతారు యాక్చువల్గా. సంపేయాలనిపిస్తుందా? ఇందాకే అడిగాడు. సరే మీకమ్మా ఇంటర్వ్యూలో కామన్గా అడుగుకోవచ్చు ఎప్పుడు అడుగుతాడు అనిపించింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయికి ఛాన్సులు రావంటారా? దాని గురించి మీరేమంటారు? ఇది అదొకటి మెయిన్ ఎక్కువ. ఓకే ఓకే డన్ అమ్మా. ఇప్పుడు ఇంకో రెగ్యులర్గా అడుగుతా వారు క్వశ్చన్, ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కదా మేము ఎందుకు చూడాలంటే ఒక 2 రీజన్స్ చెప్పండి అంటారు కదా, అది కూడా కామన్గా అడుగుతారు కదా. బట్ నెసెసరీ అలాంటి క్వశ్చన్లు, ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్ అడిగితే ఎందుకు చూడాలి అని మేము ఒక ఆన్సర్ ఇస్తాం. అమ్మా అదే క్వశ్చన్ ఇప్పుడు నాకు చెప్పండి. ఇట్స్ యూనిక్ పాయింట్స్ మూవీ. సంతాన ప్రాప్తి మంచి యూనిక్ పాయింట్ తో డీల్ చేస్తుంది. సినిమాలో ఒక మంచి యూనిక్ పాయింట్, సెన్సిటివ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పాయింట్ని డీల్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు కరెంట్ సొసైటీలోని చాలా ఏమంటారు వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ వ్యాలిడ్ పాయింట్. అండ్ దీన్ని చాలా సెన్సిబుల్గా, సెన్సిటివ్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాకి కావాల్సిన ఒక ఎంటర్టైనింగ్ విధంగా డీల్ చేసాం. సో టీజర్ చూడండి అండ్ పాటలు వినండి, మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను. సో ఇవన్నీ నచ్చితే తప్పకుండా థియేటర్కి రండి. మీకు బాగా ఇష్టమైన పాట మేడం? యాక్చువల్లీ మొన్నటి వరకు ఇందాక మీరు విన్నారు కదా పాట, అది నాకు చాలా నచ్చింది. బట్ నిన్న నైట్ నేను కొత్త ట్రాక్ నెక్స్ట్ ఇంకో సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. సో అది విన్నాను. అది విన్న తర్వాత నాకు అది బాగా నచ్చింది. కాకపోతే అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకు ఐడియా. సరే డన్ అన్న. 2 reasons from your side about our movie. టూరిజమా? 2 reasons. 2 reasons. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్. ఈ రెండింటి కోసం మీరు మా సినిమాకి రైట్. మిమ్మల్ని కంపల్సరీగా ఎంటర్టైన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్. బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. ఓకే ఇప్పుడు యాక్చువల్ వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. యాజ్ ఏ ఆడియన్గా నాకు కొన్ని రీజన్స్ ఉంటాయి నేను ఎందుకు చూడాలి అనుకుని. అలాంటిది నా రీజన్ నేను 2 చెప్పదలుచుకుంటున్నా. ప్లీజ్. ఒకటి నేనా? యాక్చువల్గా లేదు నీకు చెప్దానే అనుకున్నావా? ఏంటిది? అది -1 అది +1 లాస్ట్ టైం కూడా చెప్పాను. అవును, అందుకే నేను ఎందుకు చెబుతాను. ఫస్ట్ ఓకే లేదంటే పరుగు పోయేది. ఫస్ట్ ఏంటంటే సీరియస్లీ సంతాన ప్రాప్తిరస్తు అని ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ టీజర్తోనే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇంపాక్ట్ అనేది జనాలతో పాటు నాకు కూడా అరే భలే రిఫ్రెషింగ్గా ఉంది, భలే ప్రామిసింగ్గా ఉంది ఈ లైను అని ఒక ఆడియన్గా నాకు అనిపించింది. ఇలాంటి కొంత కాన్సెప్ట్తో వచ్చింది కాబట్టి ఇలాంటిది చూడాలి, థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేది దిస్ ఈజ్ మై ఫస్ట్ రీజన్. ఆ సెకండ్ రీజన్ చాందిని గారు. యాక్చువల్గా ఎప్పటికీ చాందిని గారు చేసే ప్రతి మూవీని చూడాలని కోరికతో ఉండేవాడే ఈ టేస్టీ తేజగాడు. ఎందుకు అంటే ఓపెన్గా చెబుతున్నాను, అంటే మేడం గారు ఒక యూట్యూబ్ కమ్యూనిటీ నుండి వచ్చి బిగ్ స్క్రీన్ మీద ఇంత పెద్ద స్కేల్లో కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ కంటిన్యూ అవుతున్నారు అంటే అది మామూలు విషయం కాదు. దానికి ఎప్పటికీ అప్రిషియబుల్ మేడం. సీరియస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మేడం గారు, ఎందుకంటే మేడం గారి స్క్రిప్ట్ సెలక్షన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. మీరు మ్యూజిక్ షాప్ మూర్తి చూడండి, దాని ఏమన్నా స్టోరీ ఇది క్రేజీ ఉంటుంది. ఓటీటీలో నెక్స్ట్ లెవెల్ ఊపి పడేసింది ఆ సినిమా. కాన్సెప్ట్ కానీ కంటెంట్ కానీ సెలక్షన్స్ క్రేజీ ఉంటాయి మేడం గారిది. దట్స్ వై నా రీజన్ మేడం గారు అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు మీ స్పార్క్ మూవీ కూడా నేను చూశాను. 2 years అయిపోతుంది ఆల్మోస్ట్. మళ్ళీ ఇది మీరు ఈ 2 years ఈ స్క్రిప్ట్ నమ్మి వచ్చారు అంటే మీరు కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని ఈ మూవీతో అర్థమైంది. ఫస్ట్ మూవీ చేస్తే నెక్స్ట్ ఎలాంటిది వస్తారు అనుకుంటే ఈ సెన్స్తో వచ్చారు కాబట్టి దీంట్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీ ఇద్దరు కాంబినేషన్లో November 14 వస్తున్న ఈ సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి మీ ఇద్దరికి మంచి బ్రేక్ రావాలి. అండ్ ఈ టేస్టీ గారితో కంటిన్యూగా మీరు సినిమాలు చేస్తూ ఫుడ్ వీడియోస్ కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సీరియస్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండి. మీరు కూడా November 14th మన ముందు థియేటర్లో వచ్చేస్తుంది సంతాన ప్రాప్తిరస్తు. డోంట్ మిస్ టు వాచ్. తప్పకుండా చూడండి, తప్పనిసరిగా చూస్తారు అంతే ఫిక్స్. ఎందుకంటే ఇది జెన్యూన్ రివ్యూ ఆడియన్స్ నుండి, ఎవరనే కాదు. ఎందుకంటే టీజర్ చూడగానే కొత్త ఇంప్రెషన్ అయితే కలిగింది. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా బేసిక్గా. మరి ట్రైలర్లో ఇంకేముందో యాక్చువల్గా ఎవరైనా టీజర్ రిలీజ్ చేస్తారండి మరి అని చేస్తారు కదా. ఇంకా ట్రైలర్ దీనికి అదే అన్న దీనికి మించి ఉంటుంది. థియేటర్లో కూడా ఎక్స్పీరియన్స్ మేమైతే
తీసుకొని చూస్తానికి రెడీగా ఉన్నామన్నా. డన్. క్లోజ్ చేసే ముందు హౌ వాస్ ద ఫుడ్? అడుగు కిచెన్ లో ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ వాజ్ ఆసమ్. బేసిక్గా నాకైతే చిట్టు ముత్యాల పలావ్, వెల్లుల్లి కారం క్రేజీ, ముద్దపప్పు ఆవకాయ ఇస్ ద బెస్ట్. చెప్పాక ఓడర్ కొడతాడు ప్రతి వీడియోలో ముద్దపప్పు. ఒకసారి ముద్దపప్పు ఆవకాయ చెప్పారు, భైరవం కూడా ఇదే చేసే మంచు మనోజ్ అనుకో. ఆయన ఇంకేం లేదు, ముద్దపప్పు ఆవకాయ పేరు తినలా. నెక్స్ట్ నుండి వాళ్ళు ముద్దపప్పు సర్వ్ చేయలేక చచ్చిపోయారు. అంత క్రేజీ, చాలా బాగుంటుంది అండి అది. అండ్ దాంతోపాటు మిక్స్డ్ పలావ్ ఎట్లుందన్నా మీకు? మర్చిపోయారు, మిక్స్డ్ తినలేదు కదా. నెక్స్ట్ టైం పార్సల్ పంపిస్తాను. తెలియదు ఆవిడ. డన్. అమ్మ మీకు నచ్చిన ఐటమ్స్? నాకు ఇది వెల్లుల్లి కారం అండ్ గోంగూర రైస్. గోంగూర రైస్ కూడా క్రేజీ ఉంది, చాలా బాగుంది. నెయ్యి దీంట్లో వేసుకొని నెయ్యి తింటే ఉందే ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ అరుగు కిచెన్. మీ యొక్క ఆసమ్ ట్రీట్తో మా కడుపు నింపేసినందుకు ఈ పూట. అండ్ చాలా అంటే చాలా బాగుంది. దీని అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. అండ్ క్లోజ్ చేసే ముందు మనకి ఇదిగో స్టార్టర్లు కాదు ఏంటన్నా దాని అంటారు, డెజర్ట్సా? కొబ్బరి ముంచా. వావ్. ఓకే, టేస్ట్ చేయండి. తీసుకో, నువ్వు స్పూన్ వేసుకో. నువ్వు కూడా క్రేజీ. కింద నుండి లేపు తినడం బాగుంటుంది. ఇది ఇక్కడ కూడా అంటే పైన క్రీమ్ కాదు, కింద నుండి కింద బాగుంటుంది అన్న. అదే డైనింగ్ టేబుల్ మీద తినండి. ఓకే డన్, అదేలేండి. చాలా బాగుంది. ఇదేంటో అబ్బా, లోపలంతా చల్లబడిపోయి మళ్ళీ ఫస్ట్ నుండి తిందామనిపిస్తుంది నాకైతే. మెచ్చగలేదా? దీని పేరు కొబ్బరి ముంజి. కొబ్బరా? కొబ్బరి ముంజు అంట. ఓ ముంజులా? అంటే ముంజులు అంటే తాటి ముంజు ఏమో అనుకున్నా. అదేనా? ఇది కొబ్బరి ముంజా? అంటే ఆ లోపల మలాయా? జెలటిన్ వేసి లైట్. బ్యూటిఫుల్. ఐ కుక్ టుడే. ఐ కుక్డ్. అదిరిపోయింది, స్వర్గంగా అనిపించింది. చాలు కౌంట్ ఇది కౌంట్ పెరిగేదే. ఓకే, ఫైనల్గా చెప్పేసారు, ఇందాక చెప్పాల్సింది చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇద్దరికి. మేము టేస్టీ వచ్చి మీ అవసరం టైం మాతో స్పెండ్ చేసి ఇబ్బంది ఏం పెట్టలేదు అనుకుంటున్నా. పెట్టినా ఓపెన్ గా పెద్ద ఇబ్బంది మొత్తాన్ని అన్నా. సరే, క్లోజ్ చేసి హౌ ఇస్ ద వీడియో? ఓపెన్ గా బాగా అనిపించింది. ఇట్ వాస్ ఫన్. ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. తేజ కంపెనీ కూడా బాగా ఎంజాయ్ చేసాం. కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సరిగా ఆన్సర్ చేయలేకపోయాను, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ సినిమాకి బాగా వస్తాం. ఫుడ్ బాగా ఎంజాయ్ చేయడం అన్న. ఈ వీడియోలో బెడ్ ని ఎంజాయ్ చేయలేకపోయాడు, ఎందుకంటే మంచం కాదు ఇరిగిపోయాడు. వీడియో మేడం, ఐ లవ్డ్ ఇట్. ఇట్స్ సో మచ్ ఫన్. ఈ రోజంతా నాకు మోస్ట్ ఫన్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైం లోనే జరగడం జరిగింది. నానండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో కలుస్తాను. అప్పుడు దాకా మీరు November 4 మన సంతాన ప్రాప్తి వస్తు మూవీ అయితే రిలీజ్ అవుతుంది. దగ్గరలో ఉన్న థియేటర్ లో చూసేసేయండి హ్యాపీగా. మన ఫ్యామిలీ తెలిపండి, మన ఫ్యామిలీ సినిమానే. ఫ్యామిలీ అంటే మన చెల్లికి కావాలి పెళ్లి మళ్ళీ అన్నట్టు మన అయ్యో తేజ అసలు చాలా అమ్మ అమ్మ అంటూ ఎలా అంటున్నాడు. అదే కదా మీ కోరిక కూడా. అయిపోద్ది. నన్ను థ్యాంక్ యూ సో మచ్. సినిమా కంటెంట్ చెబుతున్నాను నేను. November 14 అనేది సంతాన ప్రాప్తి రోజు వస్తుంది. దగ్గరలో థియేటర్లో చూసేసేయండి. వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీరు బై చెప్పండి అన్న. బాయ్.